గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సమత గారు మల్కాజిగిరి నుంచి రాస్తున్నారు. పుష్కరాలలో దానాల వలన కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియచేయండి అని కోరుతున్నారండి. ప్రతి దానానికి, ప్రతి హోమానికి, ప్రతి పుణ్యకర్మకు ఫలితం పరమాత్మ సంతోషించడం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనకేమి కలుగుతుంది అని కాదు, మనం ఏ పని చేసినా భగవంతుని సంతోషం కోసం. పిల్లవాడు సంపాదిస్తుంటే ఎవరికి ఆనందం? తల్లిదండ్రులకు. పిల్లవాడు సంపాదించి, నాన్న నేను 100 సంపాదించాను, నాకు 90 చాలు, 10 మీకు ఇస్తాను అంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు? ఆ 10 వీడి దగ్గర లేవా? తండ్రి దగ్గర ఇంతకాలం వాడిని పోషించాడు కదా, వాడికి లక్షలు పెట్టాడు కదా, వాడు 1000 ఇస్తే మా అబ్బాయి ఇచ్చాడండి, ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. తల్లిదండ్రుల ముఖంలో సంతోషాన్ని చూడటం కంటే పిల్లవాడు పొందవలసిన ఫలితం ఏముంది? తల్లిదండ్రులు ఎవరు? మనందరికీ జగతః పితరౌ వందే కదా. పరమాత్మ అమ్మవారు మన తల్లిదండ్రులు, వారు సంతోషించాలి. సంతోషిస్తారు వారు. ఉన్నదంతా నాదే, ఉన్నదంతా నాకే కావాలి అనుకున్న వాడిని చూసి వారు బాధపడతారు. ఇలాంటి వాడిని కన్నానా నేను? అదే నాకు లడ్డూ దొరికింది, నలుగురు 4 ఇంతలు ఇస్తాను, నేను కొంచెం తింటాను, అందరం పంచుకుంటాం అన్నవాడిని చూస్తే సంతోషిస్తారు. ఎంత ఆనందిస్తారు. వీడు లోకక్షేమానికి పాటుపడుతున్నాడు, వీడి మనస్సులో ఔదార్యం ఉంది. దానం అనేది మన మమకారాన్ని పోగొడుతుంది. మనిషికి ఉండేవి 2 దుర్గుణాలు తప్పకుండా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఒకటి అహంకారం, రెండవది మమకారం. నేను, నాది. ఈ 2 పోతేనే వాడి దగ్గరికి పోతాం. ఆ 2 పోవటానికి ఇవి మార్గాలు. ఒకటేమిటి? దానం అనేది మమకారాన్ని పోగొడుతుంది. అంటే ఇంతకాలం నాది అనుకున్నది వాడికి ఇచ్చామంటే అందులో నాది పోయింది కదా. అందుకే అంటాం నమమ అంటాం. తుభ్యమిదం నమమ, ఇది నీ కొరకే, నాది కాదు. ప్రతి దానానికి నమమ అంటాం. అంటే దానం వల్ల మనం బాగుపడేటువంటి మమకార త్యాగం ఫలితం. అలాగే భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల అహంకారం పోతుంది. నేను కాదు గొప్పవాణ్ణి, నన్నింత వాణ్ణి చేసింది వాడు, ఇదంతా వాడిదే, ఆ స్వామికే అర్పణం. అహంకారం పోగొట్టేది పూజ, మమకారం పోగొట్టేది దానం. ఇంతకంటే ఫలితం ఏం కావాలి? సరే, మనమేం చేస్తాము? మమకారాన్ని పెంచే దానాలు చేస్తాం. లోకం ఎలా ఉంది? ఒక గోవును దానం చేస్తే నీ ఇంట్లో 1000 గోవులు వస్తాయి. ఎకరం భూమి ఇస్తే నీకు 1,00,000 ఎకరాలు వస్తాయి. లేదో చెప్తాను. బంగారం దానం చేస్తే నీవు సువర్ణ నిధి అవుతావు. మమకారాన్ని పెంచడానికే తగ్గించడానికే దానం చేయటం? తగ్గించడానికి చేయాలి. ఎక్కడ చేస్తున్నావు అంటే చెప్పొద్దా అండి? తప్పకుండా చెప్పాలి. అప్పుడు కలిగే సంపద కంటే తొలగే చెడు ఎక్కువ. మందు తాగే పిల్లవాడు మందు తాగనంటే ఓ చాక్లెట్ ఇచ్చి మందు తాపుతాం. చాక్లెట్ వల్ల కొద్ది ఫలితం, మందు వల్ల పెద్ద ఫలితం. ఇలా అవుతావు 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 అంటుంటే దానం చేసి చేసి అవన్నీ నాకు వద్దయా దానం చేస్తారు. సహజంగా స్థితికి వస్తాడు. కొన్నాళ్లకు మందు తాగటం నా ఆరోగ్యాని కోసమైన జ్ఞానం వానికి కలిగి చాక్లెట్ వద్దు, మందు తాగుతాను అంటాడు. అలాగే వీడు కూడా నాకే ఫలితం వద్దు, దానం చేస్తాను అంటాడు. పరిణామంలో పరిపక్వ స్థితి కలిగించటానికి దానం మమకార త్యాగాన్ని కలిగిస్తుంది. అదే విశేష సమయాల్లో, పుష్కరాల్లో, పర్వదినాల్లో చేసినటువంటి దానము విశేష ఫలితాన్ని ఇచ్చి మనది అనే భావాన్ని తొలగించి
సకల లోకములు సంక్షేమంగా బ్రతకాలని ఉదారమైనటువంటి భావన పెంచితే సకల లోక సంక్షేమం, ఆ ఫలితం చాలు కదా.